హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ చెఫ్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినాం. ఈరోజు వీడియో ఏంటంటే మనం బొంగులో చికెన్ చేయబోతున్నాం. ఇవే బొంగులు నిన్ననే మనము మా ఇంటి పక్కకు ఉండే ఒక చెట్టు, ఆ చెట్టు అయితే బొంగులు అయితే కొట్టినాం. ఆ బొంగులో ఈరోజు మనం చికెన్ చేసుకొని తిందాం. అయితే బొంగుల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బొమ్మలే పట్టలేదు మనం చక్కగా మస్తు. ప్రజెంట్ అయితే బొంగుల చికెన్కి ఏమేమి కావాలో అవన్నీ అయితే కోసి రెడీగా పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం చికెన్ వచ్చేసి కొంచెం ఫ్రెష్గా కడుక్కొని దాన్ని కూడా రెడీగా పెడదాం. చికెన్ కూడా ఫ్రెష్గా కడుక్కున్నాం. దీంట్లో ఇప్పుడు అన్ని ఐటమ్స్ వేసి కలుపుకున్నాం. ఈ చికెన్లకి అల్లము, మసాలా, పసుపు, కారం, ఉల్లిగడ్డలు, కొత్తిమీర ఇవన్నీ అయితే ఇలా వేసుకొని కలుపుకుందాం. ఇట్లా నిమ్మకాయ పిండుకుందాం. అట్లనే సరిపడంత ఆయిల్ పోసుకుందాం. వేసిన అన్ని ఐటమ్స్ అయితే చికెన్కి మంచిగా పట్టుకునేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడైతే చికెన్లో అన్నేసి కలుపుకున్నాం కదా, ఈ చికెన్ని మనం బొంగులోనే అయితే వేసుకున్నాం. ప్రజెంట్ అయితే ఈ బొంగులో చికెన్ పెట్టుకుందాం. ఈ బొంగులో చికెన్ మంచిగా ఉడకడానికి దీనికి కప్పుగానైతే మూతుగాకైతే పెట్టుకుందాం. ప్రజెంట్ అయితే ఈ బొంగులు అయితే పూర్తిగా రెడీ అయిపోయినాయి. వీటిని అయితే ఇప్పుడు మంటలను అయితే కాల్చుకుందాం. చికెన్ మంచిగా ఉడకాలంటే బొంగులో అప్పుడప్పుడు ఇట్లా రౌండ్గా దింపుకుంటూ ఉండాలి, లేకుంటే ఒకే సైడ్ ఉడుకుతుంది, ఇంకో సైడ్ ఉడకది. అయితే వీడియోలో కొంచెం నేచురల్గా ఉండాలని చెప్పేసి మేమైతే ఇస్తరాకులు, ప్లాస్టిక్ ఇస్తరాకులు బంద్ చేసినాం. ఇవైతే మూతగాకులతో ఇస్తరాకు గుర్తేసుకున్నాం. అట్లనే ప్లాస్టిక్ డిస్పో గ్లాసులు కూడా తీసేసి ఈ బొంగు అయితే ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకున్నాం. ఇందులోనే వాటర్ తాగుతాను. ఇప్పుడు వచ్చేసి బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే. ఆల్రెడీ బొంగులు మొత్తం పూర్తిగా కాలిపోయినాయి. ఇప్పుడైతే ఈ బొంగులో నుంచి చికెన్ తీసి మనం టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. ప్రజెంట్ అయితే చికెన్ అయితే పూర్తిగా ఉడికింది. ఈ బొంగులో చికెన్ అయితే ఈ గంజులోకి తీసుకుందాం. అంతే తీస్తా బొగ్గు ఇది నేను పెట్టి
ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎట్లుందో. ఎట్లుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్, మస్తుంది. ఇంతవరకు నేనైతే ఎప్పుడు బొంగులో చికెన్ అయితే తినలేదు, ఇదే ఫస్ట్ టైం. హైలైట్ ఉంది చికెన్ మాత్రం, సూపర్. ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.